హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 7th to 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే గ్రేడ్ 2 ల్యాబ్ అటెండర్కి సంబంధించి 5 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఇందులో ఓసీ ఉమెన్కి, ఎస్సీ జనరల్, ఓసీ ఉమెన్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ జనరల్, ఓసీ ఉమెన్కి అయితే పోస్టులు ఉన్నాయి. 15,000 శాలరీ ఇస్తారు. 7th పాస్ ఉంటే సరిపోతుంది. సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి అన్నారు. సో తర్వాత ఆఫీస్ సబార్డినేట్ 3 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ జనరల్ ఒకటి, ఓసీ ఉమెన్కి ఒకటి అయితే ఉంది. సో 7th పాస్ 15,000 శాలరీ ఇస్తారు. నైట్ వాచ్మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి 2 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ జనరల్ ఒకటి. సో 5th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. 15,000 శాలరీ ఇస్తారు. సో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళకు ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ జాబ్ అయితే. గ్రేడ్ 8 స్కావెంజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. సో ఓపెన్ కాంపిటీషను, తెలుగు ఆర్ ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉంటే సరిపోతుంది. 15,000 శాలరీ. గ్రేడ్ 8 స్వీపర్ సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. ఓపెన్ కాంపిటీషను ఓసీలో. సో దీనికి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ చదవడం వస్తే సరిపోతుంది. 15,000 శాలరీ. నెక్స్ట్ టెక్నికల్ ఎలక్ట్రీషియన్ సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. ఓపెన్ కేటగిరీలో ఉంది. సో ఐటీఐ తర్వాత 2 సంవత్సరాల అనుభవంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. 18,500 శాలరీ ఇస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడ నుండి వచ్చింది అని చూసుకుంటే అనంతపూర్ జిల్లా నుండి అయితే రావడం జరిగింది. సో అనంతపూర్ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే మనకు గుంతకల్లో ఉందో, సో అక్కడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అనంతపూర్ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ పోస్టు నేరుగా భర్తీ చేయుటకు నిబంధనల ప్రకారం అనంతపూర్ జిల్లా స్థానికత కలిగిన అర్హత గల అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ 27/2/2024 సాయంత్రం 5 గంటలలోపు సో ఈ కార్యాలయానికి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో 27th ఈవినింగ్ 5 PM వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నార్మల్గా 18 to 42 ఏజ్. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సరోజినీ నాయుడు గర్ల్స్ హై స్కూల్, చైతన్య థియేటర్ ఎదురుగా, ఓల్డ్ గుత్తి రోడ్, గుంతకల్ 515801. సో ఎవరైనా పోస్ట్లో పంపించేట్టుగా ఈ అడ్రస్కి పంపించండి. నేరుగా వెళ్ళే వాళ్ళు ఆ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించి సో అన్ని ఉద్యోగాలకు అప్లై చేయొచ్చా అంటే సపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. సో అనంతపూర్ జిల్లాకు సంబంధించిన అఫీషియల్ సైట్లో కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఈ అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 27th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. సో నిన్నటువంటి మనకు అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అనంతపూర్ జిల్లాలోనే ఇతర నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.